ఎందుకన్నా ఆవులు తీసేయడానికి గల కారణం ఏంటన్నా? రేటు తక్కువ ఉందని ఆవుల పాల రేటా? పాల రేటు తక్కువ ఉంది. పడట్లేదన్నా? పడట్లేదు. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను మహేశ్వరంకు దగ్గరున్నాను. మహేశ్వరం అంటే హైదరాబాద్కు దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక డైరీ ఫామ్లో ఆవులు మొత్తం తీసేస్తున్నారు. అన్న ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. విజేందర్. విజేందర్. ఎన్ని ఉన్నాయన్న మొత్తం ఆవులు? 12 ఉంటాయి. 12 ఉన్నాయి. గేదెలన్నా? గేదెలు ఒక 20-30 ఉన్నాయి. 30 ఉన్నాయి. సో మొత్తానికి ఓన్లీ ఆవులు మొత్తం తీసేస్తున్నారు. ఎందుకన్నా ఆవులు తీసేయడానికి గల కారణం ఏంటన్నా? రేటు తక్కువ ఉందని ఆవుల పాల రేటా? రేటు తక్కువ. పడట్లేదన్నా? పడట్లేదు. ఎప్పటి నుంచి తగ్గిందన్న రేటు ఆవు పాల రేటు? 1 ఇయర్ 1 ఇయర్ నుంచి. ఫస్ట్ నుంచి కూడా ఆవు పాలు ధర అంటే అప్పుడు 38, 39, 40 ఇచ్చిండ్రు. 40 కూడా కట్టిస్తున్నారా? ఎప్పట్లో 40 ఉన్నది? అప్పుడు మేము ఇప్పుడు 3 ఇయర్స్ మనం నడిపేవాటి 1 ఇయర్ వచ్చినాయి అట్లనే. 38, 39, 40. ఇప్పుడు 30. ఇప్పుడు ఎంత కట్టిస్తున్నారు? ఇప్పుడు 30 నుంచి 34, 35. ఎక్కువ 31, 32. 31, 32 పడుతుంది. హెరిటేజ్. ఎన్ని రోజుల నుంచి అన్న 31, 32 పడి? 2 ఇయర్స్. 2 ఇయర్స్. దానివల్ల తీసేయాలనుకుంటున్నారా? అంతే కదా. ఎన్ని ఉన్నాయి మొత్తం ఆవులు? 12 దాకా అయితే. 12 ఉన్నాయి. బ్రీడ్ ఏమేమి ఉన్నాయి? గిరి 2 ఉన్నాయి. గిరి 2 ఉన్నాయి. అంటే 12 కాక 2 అన్న? 12లో అవి 2? 12లో అవి 2. 12లో అవి 2. మిగతా మొత్తం హెచ్ఎఫ్ అన్న? హెచ్ఎఫ్ 2 జెర్సీ ఉంటాయి. ఓకే. ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేవి ఉన్నాయి అన్న? అన్ని పూటకు 15 నుంచి 20 ఇస్తాయి. పూటకు కాదు, రోజు మీద. రోజు అంటే 8 లీటర్లు. 7 నుంచి 10 లీటర్లు. పూటకు 7 నుంచి 10 లీటర్ల వరకు పాలు ఇచ్చేవి ఉన్నాయి. ఎన్ని పచ్చి ఉన్నాయి అంటే ఈ మధ్య ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య ఇన్నిటివి ఒకటి 3 months ఎక్కింది. 3 months క్రితం ఒకటి అయింది. మిగతా మొత్తం అన్న ఇక అన్ని ఇప్పుడు డెలివరీ కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయి. అన్ని ఇస్తున్నాయి పాలు. కొన్ని డెలివరీ ఉన్నాయా? ఎన్ని నెలల సుడి ఉన్నాయన్నా? అన్ని 5 to 8.5 months వరకు ఉంది. ఒక 5 నెలల నుంచి 8.5 నెలల మధ్యలో సుడి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే డాక్టర్ పిలిపించి సుడి చెక్ చేసి ఇస్తారన్నా? అవును. ధరలు ఎట్లున్నాయన్నా? మినిమం ఎంత ఉంది, మాక్సిమం ఎంత ఉన్నాయన్న రేట్లు చూసి ఇస్తారు? 16 నుంచి 110 వరకు. ఓకే. 60,000 నుంచి ఉన్నాయంట రేటు. సో చూద్దాము ఒక్కొక్క ఆవును అన్న అడిగి వివరాలు తెలుసుకుందాము. ఈ ఆవు గురించి వివరాలు అడుగుదాము. అని ఇది బ్రీడ్ ఏదైనా హెచ్ఎఫ్ అన్న? హెచ్ఎఫ్. ఎన్నో అవుతా అన్న ఇప్పుడు? ఇంతే ఇది రెండో అవుతా. కాలు పట్టేసింది ఇది? లేదు, ఇప్పుడు కడిగింది. ఓకే ఓకే. ఎన్ని ఇస్తాయి అన్న ఇది పాలు? అదే 8 to 10. 8 to 10 అంటే పూటకు 8 నుంచి 10 లీటర్లు ఇస్తుంది. సైజ్ చూసుకోవచ్చు. ఎన్ని నెలల సుడి ఉందని? ఇది కరెక్ట్ అంటే మనం చెక్ చేసుకోవచ్చు. అన్ని ఆల్రెడీ లిస్ట్ చేయించారా? సో టెస్ట్ చేయించి ఇక్కడ రాశారు ఎన్ని నెలల సుడి అని చెప్పి. 5 మहीने అంటే 5.5 months. ఓకే. 5.5 నెలల సుడితో ఉందంట. ఓకే. ప్రెజెంట్ అయితే ఒక పూట కూడా పాలు ఇస్తుంది అనేసి చెప్తున్నారు. ఓకే. చూసి ఇస్తారు అన్ని రేట్లు. గుంపగుతో తీసుకున్న వాళ్ళకి కొంచెం తగ్గించి కూడా ఇస్తామని చెప్తున్నారు. అన్ని కూడా ఇవి చింతామణి మాలు, చింతామణి నుంచి తెచ్చుకున్నారంట అన్న. అయితే ఈ హెచ్ఎఫ్ వరకు అన్న చింతామణి నుంచి తెచ్చుకున్నారు. ఓకే, చింతామణి నుంచి తెచ్చుకున్నారు. ఓకే భయ్. నెక్స్ట్ ఈ ఆవు అని ఇది ఎన్నో అవుతావన్నా? ఇది ఇప్పుడు ఇంతే సెకండ్. ఫస్ట్ ఇంతకుముందు ఫస్ట్ ఎన్ని ఇచ్చిందన్న? ఫస్ట్ ఈతలు ఇది అదే 8 to 10 ఇచ్చింది. ఇది కూడా 8 to 10 ఇచ్చిందా అన్న? ఇప్పుడు మీ ఫామ్ లో మొత్తం మొదటి ఈత ఎన్ని ఉన్నాయన్నా? మొదటి ఈత అది ఇది 2, ఇది 3. ఈ వారనా? ఓకే. మొత్తం వచ్చేసి 3 మొదటి ఈత ఉన్నాయంట అన్న. రెండో ఈతలో పాలు పెరుగుతాయన్నా? మొదటి ఈత పెరుగుతాయి. చూసుకోవచ్చు. ఇది నెక్స్ట్ అన్న. ఇది ఎట్లన్నా సూడిదా పాడిదన్నా? ఇది పాలిస్తుంది. ఇది కూడా ఇంకా 15 రోజులకి ఇంకా నిలబట్టదు. 20 days, 25 days. ఓకే. అంటే నిండు సూడి ఉంది. నిండు సూడి 20 నుంచి 25 రోజుల లోపల ఇంతది పాలు. మొన్నటి వరకు 4-5 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు హైయెస్ట్ పాలు ఇచ్చేది ఇదే అనేసి అన్న చెప్తున్నారు. సైజు మీడియం ఉన్నా కానీ సరే హైయెస్ట్ పాలు ఇస్తుంది అంట. అంటే ఎన్ని లీటర్ వరకు పిండుతుంది అనేది? ఎన్ని లీటర్లు పిండుతుంది అనేది? ఇది ఇంతకుముందు 9 ఇచ్చింది. 9 ఇచ్చింది. ఇది ఎన్ని అయితే ఉంటుంది అన్న? ఇప్పుడు ఇంతే. ఇది ఇంతే 3 అయితే ఉంటుందా? చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 9 ఇచ్చిందంట. ఈ లాక్టేషన్ లో 10 దాకా కూడా పాలు ఇస్తుంది చెప్తున్నారు. అవి 5 లీటర్. ప్రజెంట్ కూడా ఒక పూట 5 లీటర్ పాలు ఉన్నాయట. రుకోబోయా చూసుకోవచ్చు ఆవు. నెక్స్ట్ ఇది గిర్రావు అన్న. ఇది ఎన్ని అయితే ఉంటుంది అన్న? నెక్స్ట్ థర్డ్. నెక్స్ట్ ఇంతే 3 అయితే అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్. ఎట్లా పాలు ఎన్ని ఇస్తుంది అన్న? ఇది ఇంతకుముందు
12 ఇస్తుండే. ఇప్పుడు కూడా సో అంతే ఇక. 10 అంటే పూటకు 5 నుంచి 6 దాకా ఇచ్చింది. అంతే. సైడ్ కంతి అన్నది అవునవును. చూసుకోవచ్చు. ఎన్ని నెలలు ఉందని ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇది? ప్రెగ్నెంట్ 6 మంత్స్ దాకా ఉంటాయి. 6 మంత్స్ 6 నెలల సూడి అనేసి చెప్తున్నారు. బ్రదర్ రుకోబాయ్ అనే ఇప్పుడు దీనిలో ఎన్ని నెలలకు దూడలు ఉన్నాయన్న? ఎన్ని నెలలకు దూడలు ఉన్నాయన్న? దూడలు ఎన్ని నెలలకు ఉన్నాయి? ఆవులకు దూడలు ఎన్ని ఉన్నాయి? లేవు. ఒకటి ఉన్నట్టుంది కదా? ఒకటి దూడ ఉన్నది, ఇంకోటి అక్కడ ఉన్నది, 2 ఉన్నాయి. 2 నెలలకు దూడలు ఉన్నాయి. ఒకటి కట్టింది, ఇది క్రాస్ 2 months ఉంటాయి. ఫస్ట్ లాక్టేషన్. ఓకే ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ఇదంతా కట్టిందంట చూసుకోవచ్చు. 2 months. 2 months కోడి ఉంది కదా పక్కకు. కోడే హెచ్ఎఫ్ కోడే కూడా అమ్ముతారు. సైజ్ అయితే బాగుంది, హైట్ బాగుంది కోడే. ఎన్ని పళ్ళ మీద ఉందన్న? ఇది చూడలేదు ఇదా? ఓకే, క్వాలిటీ కూడా దాంతోనే క్రాస్ చేయించిన. ఓకే, దీంతోనే మంచిగా సక్సెస్ అవుతున్నాయన్నా? మంచిగా కడుతున్నాయా? బుల్తో క్రాస్ చేసి కడుతున్నాయా? ఇదైతే ఇప్పుడు దీంతోనే కట్టిపించారా? అవును, అన్ని మొత్తం. నెక్స్ట్ ఇదేనా? ఈ గిరావు ఇది ఎట్లా? ఇది కట్టిందా? ఇది కూడా 2 months ఉన్నది. 2 months. ఇది కూడా 2 months. కోడేతోనే క్రాస్ చేయించినాం. గిర్రు చేపిస్తే సక్సెస్ కాలేదు, అందుకు బుల్తో క్రాస్ చేయించి ఇప్పుడు 2 months ఉంది. 2 months అన్ని మిగిలినాయండి. 5, 6, 8 months ఉన్నాయి అట్లా. ఓకే, ఇదేనా? అది కూడా అంతే, 8 months ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఆవులన్నీ చూసుకోవచ్చు, క్వాలిటీలు కూడా చూడవచ్చు. అన్నీ కూడా ఎన్ని ఉన్నాయన్నా మొత్తం సూడివి దీంట్లో ఉన్న దాంట్లో? ఉన్నాయి 7, 8 దాకా ఉంటాయి. 8 దాకా ప్రెగ్నెంట్ ఉంటాయి. అన్ని కూడా 2 నుంచి 3 లేవు అంతే. 2, 3 ఒట్టివి కొన్ని పాలిస్తున్నాయా? ఇస్తున్నాయి, ఇస్తాయి. ఇప్పుడు దాదాపు పూటకు 20 లీటర్లు అవుతున్నాయి. ఓకే, అంటే అవి క్రాస్ చేపిస్తే క్రాస్ అవుతాయన్నా? ఎందుకు? ప్రతి 3 weeks ఒకసారి అది ఇస్తాయి కదా, వస్తాయి కదా హీట్కు. అంటే ఇది వరకు క్రాస్ అయినాయి, నిలవలేదండి. ఓకే, ఇంకా ఇప్పుడు ఇదన్నా? ఇది సూడిదా? ఇది కూడా సూడే. ఇది కూడా 8 to 10 లీటర్స్ ఇస్తుంది పూటకు. అట్లా ఉన్నది కానీ ఇస్తుంది అది కూడా సూపర్. ఓకే, నెక్స్ట్ ఇదన్నా? ఇది పోయినసారి ఇచ్చింది కానీ ఈసారి కొంచెం మా ఇల్లు ఇదే దూడ. దాని దూడ ఇదే? ఫీమేల్. ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది చూసుకోవచ్చు. ఇది 1, నెక్స్ట్ ఇది 2, ఇక్కడ పడుకున్నది 3, ఇది ఒక 4, నెక్స్ట్ ఇది 1 5, ఇది కట్టిందంట 2 months అవుతుంది 5. నెక్స్ట్ ఇది 1 6, ఇది కూడా ఈ 2 వచ్చేసి కట్టి 2 months అవుతున్నాయి అనేసి చెప్తున్నారు. 1 గిర్రు ఉంది, 1 హెచ్ఎఫ్ ఉంది. 1 2 3 4 5 6 3 6, బుల్ 1 7. నెక్స్ట్ ఇక్కడ ఇది 1 8, నెక్స్ట్ ఇది 9 10, ఇది 10, నెక్స్ట్ ఇది 11, ఇది 12, ఇది 13, ఇది 13. బయట 1 గిర్రు ఉంది, ఇలా చూపించాం కదా, ఇది 13, ఇది 1 14. 14లో 2 హీఫర్స్ అది 2 నెలలు కట్టి అది కౌంట్ చేయలేదన్న. దానితో కలిపి అయితే 14 ఉన్నాయి. ఆ 2 కట్టిన 2 నెలల దాంతో తీసి అయితే 12 ఉన్నాయి. 2 దానిలకు ఎక్స్ట్రా కాఫ్స్ ఉన్నాయి దూడలు. కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఫామ్ దగ్గరికి వచ్చి సూడివి అయితే సూడి చెక్ చేయించుకొని అన్ని రకాలుగా చూసి చెక్ చేసుకొని నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు. సైజులు కూడా చూడవచ్చు. మొత్తం డైరీ ఆవులు తీసేస్తున్నాం, మొత్తం తీసేస్తున్నారు. ఎట్లా ఇక్కడ వర్కర్లు ఎట్లున్నారు? మీ వర్కర్లు పర్లేదు, బాగానే ఉన్నారా? ఎట్లా వర్కర్ ప్రాబ్లం? వాళ్ళు పర్లేదా? పర్వాలేదు కానీ మన ఇంకా బాగుంటుంది. మనం లేకపోతే ఎట్లా కొంచెం బాగుంటుంది, ఎంత చేసినా కానీ డిఫరెన్స్ ఉంటుంది. మనం అయితే మనసులో అయితే దగ్గర ఎప్పుడైనా సరే డైరీ ఫామ్ దగ్గర పని చేయించుకోవాలా. ఇక మనది సక్సెస్ కాదు, ఫెయిల్ కాదు, అట్లుంటుంది. ఉంటే మాత్రం ఫుల్ సక్సెస్ అవుతుంది. ఎవరైనా సరే ఉండి చేయించుకుంటే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది, లేకుంటే కష్టం అవుతుంది. దానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆవుల వల్ల మొత్తం తీసేయడం వల్ల దానికి సరిపోతుందైనా నష్టమేనా? కొంచెం నష్టమే ఉంటుందా? ఓకే, తీసుకోవచ్చు. ఇవన్నీ ఆవులు మహేశ్వరం దగ్గర గట్పల్లి విలేజ్లో అమ్మకానికి ఉన్నాయి. శంషాబాద్కు దగ్గర ఉంటుంది. మహేశ్వరం మండల్, గట్పల్లి విలేజ్. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి ఆవులన్నీ.
మీరు కనుక కావాలనుకుంటే డైరీ ఫామ్ వెళ్ళి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9849248115 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్, సేల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.